హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, టుడే మనకి బయాలజికల్ కంటిన్యూషన్ బిట్స్ అండి. అంతర్జీవ ద్రవ్యజాలం గురించి తెలుసుకుందాం. చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలం అన్నమాట 1953లో కేఆర్ పోర్టర్ దీన్ని కనుగొని అంతర్జీవ ద్రవ్యజాలం అని పేరు పెట్టారు. అంతర్జీవ ద్రవ్యజాలంను ఎవరు ప్రతిపాదించారు? కేఆర్ పోర్టర్. అలాగే ఏ సంవత్సరంలో దీన్ని కనుగొన్నారు అంటే 1953లో. ఇక్కడ మనకి 2 విధాలుగా బిట్స్ అయితే వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి వీటి చుట్టూ ఆవరించి ఉండే ఒకే ఒక పొరతో నిర్మితమే ప్రమాణ త్వచం ఉంటుంది. అంతర్జీవ ద్రవ్యజాలంలో అంతర్జీవ ద్రవ్యజాలం చుట్టూ ఆవరించి ఒకే పొరతో నిర్మితమైన ప్రమాణ త్వచం ఉంటుంది. మనకి ఒకే పొరతో నిర్మితమైన ప్రమాణ త్వచంతో ఉంటుంది. డాష్ త్వచంతో ఉంటుంది అని కూడా అడగవచ్చు. ఒకే పొరతో నిర్మితమైన ప్రమాణ త్వచం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అండి. అంతర్జీవ ద్రవ్యజాలంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ వచ్చేసి దీన్ని రేణుయుత అంతర్ద్రవ్యజాలం కూడా పిలుస్తారు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలాలు 2 రకాలు ఉంటాయి అంతర్జీవ ద్రవ్యజాలాల్లో. ఫస్ట్ వచ్చేసి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము. దీన్ని రేణుయుత అంతర్జీవ ద్రవ్యజాలం కూడా పిలుస్తారు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి మరి ఒక పేరు ఏంటి? రేణుయుత అంతర్జీవ ద్రవ్యజాలం. దీంట్లో ఏ లైసోజోమ్లు ద్రవ్యజాలంగా పరిగణించబడతాయంటే 80S రైబోజోమ్స్ అండి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, వీనిని రేణురహిత, అదేమో దీన్ని రేణుయుత అంతర్జీవ ద్రవ్యజాలం, దీన్ని రేణురహిత అంతర్జీవ ద్రవ్యజాలం అని కూడా పిలుస్తారు. వీటి త్వచాలపైన 80S రైబోజోమ్లు లగ్నీకృతం చెంది ఉండవు కాబట్టి వీటిని గోడలు నునుపుగా ఉంటాయి. దీనికి తేడా అనమాట. 70S రైబోజోమ్లో నుండి తేడా ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం మీరు గుర్తుంచుకోవాలండి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో 80S రైబోజోమ్తో ఉంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో 70S రైబోజోమ్స్ లగ్నీకృతం చెంది ఉండవు. అంతర్జీవ ద్రవ్యజాలంలో సిస్టర్నేలు, కోశాలు, నాలుకలు అనే రకాలుగా వివరించబడతాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గాలి సంక్లిష్టం. మనకి కెమెల్లో గాల్జీ సంక్లిష్టం, వీటిని గుర్తించారు. ఎవరు గుర్తించారంటే గాలి సంక్లిష్టాన్ని కెమెల్లో గాల్జీ. ఏ సంవత్సరంలో గుర్తించారంటే 1898. గుర్తుపెట్టుకోండి. 2 బిట్స్ ఇక్కడ మనకి 2 బిట్లు వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి పూర్వం దీన్ని ఇడియోసోమ్లు, లైపోకాండ్రియల్ అనే పేరుతో పిలిచేవారు. గాలి సంక్లిష్టాన్ని ఏమని పిలిచేవారంటే ఇడియోసోమ్స్, లైపోకాండ్రియల్ అని పిలిచేవారు. సిస్టర్నేలు, నాలుకల కోశాలు కలిసి ఉన్న ఒక ప్రమాణంగా ఏర్పడి ఉన్న నిర్మాణాన్ని డిక్టియోసోమ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి రైబోజోములను ఎవరు కనుగొన్నారంటే పెల్లాడే కనుగొన్నారు. ఏ సంవత్సరంలో కనుగొన్నారంటే 1955 సంవత్సరంలో కనుగొన్నారు. కంపల్సరీగా ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. ఏ రకంలో ఉంటాయంటే గోళాకారంలో కానీ హృదయాకారంలో కానీ మనకి కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి రైబోజోమ్లో ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 70Sలోని పెద్ద ఉపప్రమాణాన్ని, 50S చిన్న ఉపప్రమాణాన్ని 30S అంటారు. 70Sలోని పెద్ద ఉపప్రమాణాలన్నీ 50S అని, చిన్న ఉపప్రమాణాలన్నీ 30S అని పిలుస్తారు. 2 ఉపప్రమాణాలు మెగ్నీషియం అయాన్ మూలకంతో ఒకదానితో ఒకటి లగ్నీకృతమై ఉంటాయి. నెక్స్ట్ అండి, మైటోకాండ్రియా. ఇక మనకి రైబోజోమ్లు మనకి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటాయని తెలిసిన విషయమే. రైబోజోమ్లు డయాసంశ్లేషణలో పాల్గొంటాయి. ప్రోటీన్ల సంశ్లేషణలో మనకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అందుకే రైబోజోమ్లను ఏమంటారంటే ఈ రైబోజోమ్లు ప్రోటీన్ల
సంశ్లేషణకు అవసరమైన స్థానాన్ని సమకూరుస్తాయి కాబట్టి అందుకే వీటిని రైబోజోమ్ల కర్మాగారాలు అని పిలుస్తారు. రైబోజోమ్ల ప్రోటీన్ల కర్మాగారాలను వీటిని పిలుస్తారంటే రైబోసోమ్లని. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రైబోజోమ్లని ప్రోటీన్ల కర్మాగారాలని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్, మనకి ఇది మాత్రం కంపల్సరీగా వస్తుంది. మైటోకాండ్రియా, కొల్లికర్ వీటిని ప్రథమంగా కనుగొన్నారు. కొల్లికర్ మైటోకాండ్రియాను ప్రథమంగా కనుగొన్నారు. 1894లో ఆల్ట్మన్ వీటిని బయోప్లాస్ట్లని నామకరణం చేశారు. 1894లో ఆల్ట్మన్ వీటిని బయోప్లాస్ట్లుగా నామకరణం చేశారు. 1897లో బెండా వీటికి మైటోకాండ్రియా అని నామకరణం చేశారు. 1897లో బెండా వీటికి మైటోకాండ్రియా అని నామకరణం చేశారు. ఇక్కడ మనకు చాలా బిట్స్ వచ్చినాయి, 3 బిట్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ 2 త్వచాల మధ్య ఉన్న స్థలాన్ని పెరిమైటోకాండ్రియల్ స్థలం అని పిలుస్తారు. నెక్స్ట్ అండి, చూడండి ఫ్రెండ్స్, కణాంగాలు. మనకి కణాంగాల్లో కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది. కణత్వచం దేనికి ఉపయోగపడుతుంది అంటే కణంలో, అంటే కణాంగాలు ఇవన్నీ కణాంగాలు వాటి యొక్క విధులు అనమాట కంపల్సరీగా ఇస్తారు. మనకి ఈ విధంగా ఇచ్చేసి కణంలోని కణద్రవాన్ని బాహ్య పరిసరాలతో వేర్చిస్తుంది. కణం యొక్క ఆధారాన్ని పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. ఏమి నిర్దేశిస్తుందని చెప్పేసి ఆప్షన్ ఇస్తారు మనకి కణత్వచం. మనకి ఈ విధంగా అయితే రివర్స్ కలుగుతారండి, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంకొక విధి అండి, బాహ్య పరిసరాల నుండి కణం లోపలికి భాగాలకు రక్షణ కల్పిస్తుంది. సమతస్థితి నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. విచక్షణ త్వచంగా పనిచేస్తుంది. ఏంటిదంటే కణత్వచం. కణ కవచం యొక్క పని ఏంటి? వృక్ష కణాలకు నిర్దిష్టమైన ఆకారాన్ని రక్షణ కలిగిస్తుంది. కణంలో పెరుగుదల మరియు అభివృద్ధి జరిగినప్పుడు ఇతర కణాలకు సమాచారం అనేది జరుపుతుంది. కణరసంతో ఏర్పడే బాహ్యపీడాన్ని నిరోధించడానికి అవసరమైన అంతర్పీడాన్ని కలిగిస్తుంది. ఏంటంటే కణ కవచం. కేంద్రకం యొక్క పని ఏంటి? దాని యొక్క విధి కణం విధులను క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. జీవుల కణాలను నిర్ధారిస్తుంది. ఒకే విభజనలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కొత్త కణాలను పుట్టిస్తుంది. కేంద్రకం కణద్రవ్య పదార్థాలను వేరుచేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఈ విధంగా అడుగుతారు. కణాంగాలు దీనిలో తేలియడానికి సహాయపడుతుంది. కణాంగాలు దీనిలో తేలియడానికి సహాయపడుతుంది. ఏంటి అంటే జీవపదార్థం కణద్రవ్యంలో తేలియడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం. కణంలోని ఒకే భాగం నుండి మరొక భాగానికి పదార్థాల రవాణాకు ఉపయోగపడుతుంది. రైబోజోమ్ గల గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. రైబోజోమ్లో నూనె పంజర ద్రవ్యజాలానికి లిపిడ్స్ కొవ్వు అణువుల సంశ్లేషణకు తోడ్పడుతుంది. నెక్స్ట్ ప్లాస్మా పొర నిర్మాణం తోడ్పడుతుంది. కణంలో జరిగే కొన్ని జీవరసాయనిక చర్యలలో పనిచేస్తుంది. కాలేకణాల నూనె పంజర ద్రవ్యజాలను అనేక విష పదార్థాలను మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. వీటిలలో మనకి ఏ విధంగా అడగవచ్చు. దాని యొక్క విధి ఏంటంటే ఏ కణాంగం యొక్క విధి? అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ వచ్చి గాలి సంక్లిష్టం అండి. దీని యొక్క విధి ఏంటంటే రైబోజోమ్లో తయారైన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాలను కొంతకాలం నిల్వ చేసుకుంటాయి. వాటిని కొన్ని మార్పులకు గురి చేస్తాయి. ఏంటంటే గాలి సంక్లిష్టాలు. నెక్స్ట్ లైసోజోమ్లు వినాశనం కావాల్సిన పదార్థాలను జీర్ణం చేసుకొని వాటిని నాశనం చేస్తాయి. మైటోకాండ్రియా కణానికి కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసి కణక్రియకు అంటే కణ శ్వాసక్రియకు మైటోకాండ్రియా అనేది ఉపయోగపడుతుంది. ప్లాస్టిడ్స్ అంటే హరితరేణులు కిరణజన్య సమీకరణలో సూర్యకాంతులు సౌరశక్తిని గ్రహించి రసాయన శక్తిగా మార్పు చెందుతాయి. ఏంటి అంటే మనకి ప్లాస్టిడ్స్ హరితరేణులు. రిక్తికల యొక్క పని ఏంటి? కార్బోహైడ్రేట్స్ అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల వర్ణను నిల్వ చేస్తాయి, అన్నకాలను నిల్వ చేస్తాయి. నెక్స్ట్ సెంట్రియోల్స్ పని ఏంటి? కణ విభజనలో పాల్గొంటాయి. కణ విభజనలో పాల్గొనే కణాలను ఏమని పిలుస్తారు? సెంట్రియోల్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ అండి దీంట్లో. నెక్స్ట్ అండి లైసోజోమ్లు. 1955లో వీటిని క్రిస్టియన్ డిదువే జంతు కణంలో కనుగొన్నారు. ఏ కణంలో కనుగొన్నారు? జంతు కణంలో కనుగొన్నారు. ఏ సంవత్సరం అంటే 1955 సంవత్సరం. వీటిని క్రిస్టియన్ డిదువే కనుగొన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లైసోజోమ్ల విధులు ఏంటి? లైసోసోమ్ల విధులు లైసోజోమ్లో కణాంతరక జీవన క్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కణంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు లైసోజోమ్స్ చుట్టూ ఉన్న పొర స్వయం విద్యుత్తుకు గురై అందులో జీర్ణమైన ఎంజైమ్లను కణంలను కుట్రలు చేసి కణంలో కొన్ని భాగాలు కణాంగాల విద్యుత్తుకు గురి చేసి కణం యొక్క మరణానికి దారితీస్తుంది. అందుకే లైసోసోమ్లను స్వయం విద్యుత్ సంచులు అని పిలుస్తారు. స్వయం విద్యుత్ సంతులని వీటిని పిలుస్తారు. లైసోసోమ్లను స్వయం విద్యుత్ సంచులు అని పిలుస్తారు. లైసోసోమ్లను
గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది పాయింట్ బిట్ మనకి లైసోజోమ్లను స్వయం విచిత్ర సంచులను అని పిలుస్తారు. నెక్స్ట్ గ్లైఆక్సిజోమ్స్ అన్నమాట. 1967లో కనుగొన్నారు. వీటిని ఎవరు కనుగొన్నారంటే, ఏ సంవత్సరంలో కనుగొన్నారంటే 1967లో వీటిని బ్రైడెన్బార్గ్ కనుగొన్నారు. ఇవి సాధారణ కొవ్వు పదార్థాలు తిరుగుతుండే అంకురించే విత్తనాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు ఆముదం విత్తనాల్లో ఎక్కువ కనిపిస్తాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగానే ఇవి మనకి గ్లైఆక్సిజోమ్స్ కొవ్వు పదార్థాలను పిండి పదార్థాలుగా మార్చడంలో సహాయపడతాయి. కొవ్వు పదార్థాలను పిండి పదార్థాలుగా మార్చడంలో సహాయపడేవి ఏమిటి అని ఇస్తారు. గ్లైఆక్సిజోమ్స్ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. పెరాక్సిజోమ్స్ 1954లో 4వ సంవత్సరంలో పెరాక్సిజోమ్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి కూడా మనకు పెరాక్సిజోమ్స్ 1954లో కనుగొనడం జరిగింది. దీన్ని ఎవరు గుర్తించారంటే రోడిన్. ఇవి C3 మొక్కల్లో పత్రాల్లో అధిక సంఖ్యలో ఉంటాయి. పెరాక్సిజోమ్లో ఏ మొక్కలు అధికంగా ఉంటాయి? C3 మొక్కల్లో. ఒక కణంలో హైడ్రోపెరాక్సైడ్ వంటి విష పదార్థాలు విడగొట్టి కణాన్ని రక్షిస్తాయి అన్నమాట. ఇవి కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణ జరిపి ప్లాస్మోలిపిడ్ సంశ్లేషణలు తోడ్పడతాయి. ఇవి C3 మొక్కల పత్రాల్లో కాంతి శ్వాసక్రియ లేదా C2 వలయం జీవక్రియలో పాల్గొంటాయి. C3 మొక్కల పాత్రలో కాంతి శ్వాసక్రియకు C2 మొక్కల వలయంలో జీవక్రియకు తోడ్పడే వాటిని ఏమని పిలుస్తారు? పెరాక్సిజోమ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ బిట్స్ వస్తాయి. నెక్స్ట్ లోమానోసోమ్స్ అండి. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఈ బిట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు బయాలజికల్ కాంటెంట్లో మాత్రం మనకు చాలా మార్క్స్ ఉన్నాయి కాబట్టి సో నెగ్లిజెన్స్ వద్దండి, ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.